ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. షడ్రకు మేషకు అబేద్నెగోలతో తోడై ఉన్నావు, అద్భుతం చేశావు. షడ్రకు మేషకు అబేద్నెగోలతో తోడై ఉన్నావు, అద్భుతం చేశావు. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధనా నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనేటువంటి మండపేట నుంచి ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీకు ఈ నూతన సంవత్సరంలో మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను కోరుతూ మీకు ఈ వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఈ ఛానల్ ద్వారా, అనగా మన బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీ గృహాల్లోనికి నడిపిస్తున్న దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుని సేవకుడిగా మీకు నేను వందనాలు తెలియజేస్తున్నారు. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మరి ఇబ్బందులను దేవుడు తొలగించి 2025 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును ప్రభు ఇవ్వడానికి మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నాతో చెప్పింది ఏమిటంటే, ఈ సంవత్సరము ఆశీర్వాదకరమైన సంవత్సరముగాను, అభివృద్ధిలోనికి మనల్ని తెచ్చే సంవత్సరముగాను దేవుడు మనకు సజీవులుగా ఉండడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మన జీవితంలో దేవుడి సంవత్సరము అద్భుతాలను చేసే సంవత్సరముగా,
ఆశీర్వాదాన్ని ఇచ్చే సంవత్సరముగా, అంతేకాదు అభివృద్ధిలోనికి మనల్ని నడిపించే సంవత్సరముగా దేవుడు మనల్ని సిద్ధపాటు చేసి ఉన్నాడు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా మన మనస్సులను, మన జీవితాలను సిద్ధపరచుకున్నట్లుగా, దేవుని వాక్యం ఈరోజు మన జీవితంలో పనిచేయనట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మన మనస్సుల్లో మరి నింపుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన తండ్రి, ఘనమైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి అయా, ఇదిగో నాయన, బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా, దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇదిగో నాయన, మరి బ్లెస్సింగ్ ఛానల్ను ఆశీర్వదించి దీవించి నడిపించండి. అయా, ఇదిగో నాయన, ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అలాగే ఈ ఛానల్ ద్వారా ఏ గృహానికైతే నీ వాక్యాన్ని నాయన నడిపిస్తున్నావో వారి గృహాన్ని కూడా ఆశీర్వదించండి. మేము నీ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నతో మనలను ఆలోచింపజేసే వాక్యాన్ని మన ముందుంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమిటి అంటే అంశము, ఈరోజు అంశం ఏమిటంటే, ఇదిగో దేవుడు చెప్పేటువంటి ప్రశ్న జవాబు చెప్పగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. ఏమిటి ఈ ప్రశ్న, ఏమిటి ఈ అంశం అంటే, నీవు ఎవరిని కోరుకుంటున్నావు? నీవెవరిని కోరుకుంటున్నావు? ఇంతవరకు ఒకవేళ లోకాన్ని, లోకములో ఉన్న ఆశలను, లోకములో ఉన్నటువంటి వాటిని కోరుకుంటున్నామేమో, కానీ ఈ రోజున దేవుని బిడ్డను అని నీవు చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క వారసత్వాన్ని సంపాదించుకున్నానని అనుకుంటూ కూడా నీ జీవితంలో ఒకవేళ ఎవరిని కోరుకుంటున్నావో దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ టెలివిజన్ పరిచర్యలో ఈ వర్తమానము వింటున్నటువంటి నీవు, ఈ వర్తమానమును ఆస్వాదిస్తున్న నీవు, ఈ వర్తమానములో ఈ ప్రశ్నకు, ఈ వర్తమానము పూర్తి కాకముందే దేవునికి జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏమిటి ఈ ప్రశ్న అంటే, మరొకసారి దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవు ఎవరిని కోరుకుంటున్నావు? నీవు ఎవరిని కోరుకుంటున్నావు? ప్రియులరా, మన పరిశుద్ధ గ్రంథంలో దావీదుని దేవుడు అడిగితే దావీదుని ఇదే ప్రశ్న వేశాడు దేవుడు. నీవెవరిని కోరుకుంటున్నావు అంటే, దావీదు అంటున్నాడు, నీ సత్య మార్గములను నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కీర్తనకారుడైన దావీదు రాస్తున్నటువంటి 119వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరచి చూడండి. 119వ సంకీర్తన 30వ వచనం. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట ఏం చేసి ఉన్నాను? నా దగ్గర పెట్టుకుని ఉన్నాను. సత్య మార్గములను నేను కోరుకుని ఉన్నాను. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. మన పితరుడైనటువంటి దేవుని దగ్గర చక్కగా నివసించగలిగినటువంటి వాడు, దేవుని యొక్క మందిరములో నివసించాలనుకున్నటువంటి వాడిని మనం అడిగితే, లేక దేవుడు అడిగితే చెప్పే సమాధానం ఏమిటంటే, తడుముకోక నేను సత్య మార్గములను కోరుకుని ఉన్నాను అంటున్నాడు. దావీదు సత్య మార్గములను కోరుకుని ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ ఇదే ప్రశ్న ఈ టెలివిజన్ ద్వారా దేవుడు మనతో అడుగుతున్నాడు అని మనం భావించుకుంటే మన సమాధానం ఎలా ఉంది? మనం ఏం చెప్పగలగడానికి సిద్ధంగా ఉన్నాం? దావీదు అయితే స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నీ సత్య మార్గములను నేను కోరుకుని ఉన్నాను అంటున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే, సత్య మార్గము అంటే భూలోకములో అసత్య మార్గాలు మానవుడికి ఎన్నో ఉన్నాయి. భూలోకములో అసత్యమైన దానిని వెంబడించడానికి మానవుడు ప్రయాసపడతాడు. కానీ దావీదైతే స్పష్టంగా దేవునితో చెప్పగలిగిన మాట అంటూ ఉంది అంటే ఇది ప్రాముఖ్యమైన మాట. అయ్యా నీ సత్య మార్గములను నేను కోరుకుని ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. ఈ రోజున మనము భూమి మీద మన అవసరతల కొరకు అనేక మార్గాలను కోరుకుంటున్నాం. భూమి మీద మన యొక్క మరి
ఆలోచన మేరకు, ఉద్దేశాల మేరకు, తలంపు మేరకు అనేక మార్గాలను వెతుకుంటా ఉన్నాం. దావీదైతే సత్య మార్గం అనబడినటువంటి దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు, దేవుని మార్గాన్ని కోరుకున్నాడు. కోరికలు మానవుడికి చాలా రకాలు ఉంటాయి. కానీ ఏ కోరికలు నీలో ఉన్నాయో దేవుడు ఈ ఛానల్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీవు ఎలాంటి కోరిక కలిగి ఉన్నావు? ఈ లోకములో లోకానుసారమైనటువంటి కోరికలన్నీ కూడా మన జీవితంలో ఇబ్బందిని కలిగించేవే, శోధనకు నడిపించేవే. కానీ దావీదు కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే సత్య మార్గములను అనుసరించేటువంటిది. రెండవదిగా దావీదుని మరలా అడిగితే ఒక ప్రాముఖ్యమైన మాట కూడా చెప్తాడు. ఏమిటి ఆ మాట అంటే 119వ కీర్తనలో 173వ వచనంలో కూడా మరొక శ్రేష్టమైన మాట ఆయన చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే 119వ కీర్తన 173వ వచనంలో, నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను. ఎంత చక్కని మాట అండి. దావీదు ఎంత చక్కగా స్పష్టంగా సంతోషించగలిగిన మాట. రెండవదిగా ఏం చెప్తున్నా అంటే, ఒకటి నీ సత్య మార్గములను నేను కోరుకుని ఉన్నాను, రెండవది నీ ఉపదేశములను నేను కోరుకుని ఉన్నాను. ఎందుకంటే నీ చెయ్యి నాకు సహాయముగా ఉంటుంది కాబట్టి, నాకు తోడుగా ఉంటుంది కాబట్టి. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ చెయ్యి నాకు ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలాగా? సహాయము, హెల్పింగ్ నేచర్. ప్రియమైనటువంటి నా ప్రియ దేవుని యొక్క బిడ్డ, ఈ యొక్క రాత్రికాల సమయంలో లేక ఈ సమయంలో దేవుడు నిన్ను ఎంతగా బలపరుస్తున్నాడు అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏమిటంటే నేను సత్య మార్గమును కోరుకోవటమే కాకుండా దేవుని ఉపదేశములను నేను ఇష్టపడుతున్నాను. ఆయన ఉపదేశం నిన్ను బలపరుస్తుంది, ఆయన ఉపదేశము నిన్ను స్వస్థపరుస్తుంది, ఆయన ఉపదేశము నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తుంది, ఆయన ఉపదేశము నిన్ను అందల మీద కూర్చుండబెడుతుంది, ఆయన ఉపదేశము నిన్ను ప్రత్యేకముగా ఒక చక్కని ఉద్దేశముతో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతుంది. దావీదు దేవుని యొక్క సత్య మార్గములను కోరుకుంటున్నాడు, దేవుని యొక్క ఉపదేశము. ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్న వేస్తున్నాడు, నువ్వెవరిని కోరుకుంటున్నావు? ప్రియులారా, దావీదు దేవుని యొక్క సత్య మార్గములను కోరుకోవటమే కాకుండా, దావీదు ఉపదేశములను కోరుకోవటమే కాకుండా దేవుని యొక్క మందిర నివాస స్థలాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఈ విధంగా కోరుకుంటూ ఉంటే దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన కోరిక కోరుకుంటున్నాడు. ఏమిటంటే దావీదుని ఇష్టపడుతున్నాడు. ఎంతగా ఇష్టపడుతున్నాడంటే గొర్రెల దొడ్లలో నుండి తన ఉద్యోగము నుండి మార్పించడానికి, తన ఉద్యోగాన్ని విడిపించి ఒక ప్రాముఖ్యమైన ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి అయినటువంటి యెషయి తనకు కలిగినటువంటి 8 మంది కుమారుల్లో ఆఖరివాడైనటువంటి దావీదుకి ఇచ్చిన ఉద్యోగం ఏమిటయ్యా అంటే గొర్రెల్ని కాపలా కాయటం, గొర్రెల్ని పోషింపచేయటం, గొర్రెలను మేతగలిగిన స్థలానికి నడిపించటం దావీదుకి దేవుడి ఆ యొక్క తండ్రి ఇచ్చిన ఉద్యోగం. అయితే కీర్తన భాగము 78వ అధ్యాయం 70వ వచనంలో ఆ మాటను మనం చదవగలుగుతాం. కీర్తనకారుడైన దావీదు రాసిన 78వ సంకీర్తన 70వ వచనం, తన దాసుడైన దావీదును కోరుకుని. ఎవరిని కోరుకున్నాడండి దేవుడు? దావీదును కోరుకున్నాడు. ప్రియులారా, దావీదు గారికి అన్నలు 7 ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క కృప ప్రాముఖ్యంగా దావీదు మీద నిలిచి ఉంది. దేవుని యొక్క ప్రేమ దావీదు మీద నిలిచి ఉంది. దేవుని యొక్క ఉద్దేశము దావీదు మీద నిలిచి ఉన్నది. దావీదు కంటే బలశాలులు ఆ ఇంట్లో ఉన్నారు, యెషయికి కలిగిన కుమారులు. దావీదు కంటే జ్ఞానము కలిగిన వాళ్ళు యెషయికి పుట్టినటువంటి కుమారులు ఉన్నారు. దావీదు కంటే బలవంతులు ఉన్నారు. కానీ దేవుడు వారిని ఎవరిని కోరుకోలేదు. దేవుడు వారెవరిని కూడా
ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఎన్నుకోలేదు. అయితే దావీదును కోరుకున్నాడు గనుక దేవుడు గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు, విడిపించాడు. ప్రియులారా, నాన్న ఇచ్చిన ఉద్యోగము గొర్రెలను కాయటమైతే దేవుడిచ్చే ఉద్యోగము ఇశ్రాయేలీయులను కావలి కాసేవానిగా దేవుడు దావీదును చేయబోతున్నాడు. నాన్న ఇచ్చిన ఉద్యోగము ఇదిగో గొర్రెల వెనుక వాటిని తోలుకొని మేతగలిగినటువంటి స్థలాలకు, కొండలకు, గుట్టలకు, లోయలకు ఆ యొక్క గొర్రెలను నడిపించడం అయితే, ఆ గొర్రెల దగ్గర చేసేటువంటి ఉద్యోగాన్ని దేవుడు మానిపించాలనుకుంటా ఉన్నాడు. నాన్నిచ్చిన ఉద్యోగానికి దేవుడు స్వస్తి పలకాలనుకుంటున్నాడు. ఎందుకంటే గొర్రెల వెనుకల తిరిగేటువంటి దావీదు సువాసన కలిగినోడు కాదు, గొర్రెల వాసన కలిగినటువంటి వాడు. దావీదు గొర్రెలు వెంబడిస్తూ ఉన్నప్పుడు గొర్రెల దగ్గర నుండి వస్తున్నటువంటి ఆ దుర్వాసనతో నింపబడిన వాడుగా ఉన్నాడు దావీదు. మనం చూస్తాం ప్రియులారా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన వాహనాన్ని ఎదురుగా ఆ గొర్రెలు వస్తూ ఉంటాయి, మేకలు వస్తూ ఉంటాయి. ఆ 1-2 నిమిషాలు ఆ యొక్క రోడ్డు మీదకి మన త్రోవకు అడ్డుగా వచ్చినప్పుడు మన వాహనాన్ని నిలిపి నిలబడిపోతాం. ఆ గొర్రెలు ఆ రోడ్డు దాటేంత వరకు నిలబడిపోతాం. అయితే వాటి నుండి వచ్చేటువంటి దుర్వాసన ఆ 1-2 నిమిషాలు కూడా మనం భరించలేనంతగా ఉంటుంది. మరి 1-2 నిమిషాలు దుర్వాసనే మనం భరించలేకపోతే దావీదు ఆ యొక్క గొర్రెలను దొడ్లలో నుండి బయటకు తీసుకుని వెళ్ళి మరలా సాయంత్రము దొడ్డిలోనికి చేర్చు పర్యంతం వరకు కూడా ఆ దుర్వాసన భరించవలసిన వాడై ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఒక రోజున దావీదు దగ్గర నుండి నేను మంచి సువాసనను నేను కోరుకుంటున్నాను కాబట్టి దావీదును సువాసన కలిగిన వ్యక్తిగా మార్చాలనుకున్నాడు. దావీదుని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి మార్చాలనుకున్నాడు దేవుడు. దావీదుని ఇదిగో అభిషేకించాలనుకున్నాడు దేవుడు. అభిషేకము నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. అభిషేకము నీ జీవితంలో ధైర్యం ఇస్తుంది. అభిషేకము నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది. అభిషేకము నీ జీవితంలో సాతాను నిన్ను ముట్టుకోకుండా చేస్తుంది. అభిషేకం నీ జీవితంలో ఒక కెరూబు వలె మారుస్తుంది. అభిషేకం నీ జీవితంలో నిన్ను గొప్పవానిగా చేస్తుంది. అభిషేకం నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను నిలబెడుతుంది. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఒక్క ఉదయకాల సమయంలో లేక ఈ సాయంకాల సమయంలో ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి టెలివిజన్ ప్రసారాలు వింటున్నటువంటి సమయంలో దేవుడు నిన్ను ఒక గొప్పవానిగా చేయడానికి అభిషేకంలోనికి నడిపించాలనుకుంటా ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు దుర్వాసన కలిగి ఉండాలని అనుకోవటం లేదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఒక సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? నీవు ఇదిగో పూరి గుడిసెలో ఉన్నటువంటి నీ జీవితాన్ని శ్రేష్టమైనటువంటి అంతఃపురములో నిన్ను నింపాలనుకుంటున్నాడు. నిన్ను నివసింప చేయాలనుకుంటా ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి వేదన నుండి నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ నా ప్రియమైన సోదరుడా, సోదరి, 2024 సంవత్సరం అంతయు కూడా నీవు ఒకవేళ దుఃఖపడి ఉన్నావేమో, 2024 సంవత్సరం అంతయు కూడా వేదనతో నింపబడి ఉన్నావేమో, 2024 సంవత్సరం అంతా కూడా కన్నీరు కార్చావేమో, 2024 సంవత్సరం అంతా కూడా ఇదిగో దావీదు వలె గొర్రెల దొడ్లలో ఇదిగో ఈ యొక్క మరి రుణములు అనేటువంటి దొడ్లలో, బాధలు అనేటువంటి దొడ్డిలో, లేక కన్నీరు అనేటువంటి దొడ్డిలో, లేక శోధన అనేటువంటి దొడ్డిలో, లేక ఇదిగో వేదన అనేటువంటి దొడ్డిలో నీవు నిరాశకు నిస్పృహకు లోనైపోయి కన్నీరు కార్చి ఉన్నావేమో. అయితే దేవుడు నీ జీవితాన్ని మార్చాలని, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, ఇదిగో నీ ఉన్నటువంటి పరిస్థితుల నుండి నిన్ను లేవనెత్తాలని, నీ ఉన్నటువంటి బలహీనతల నుండి నిన్ను లేవనెత్తాలని, నీ ఉన్నటువంటి మంచం మీద పడి ఉన్న స్థితి నుండి నిన్ను లేవనెత్తాలని, ఇదిగో నీ ఉన్నటువంటి కన్నీటి బాధ నుండి నిన్ను లేవనెత్తాలని, నీ ఉన్నటువంటి ఇదిగో సముద్రం అనేటువంటి
కెరటాలలో నీవు పడుతున్నటువంటి ఆ బాధల నుండి నేను విడిపించాలని ఆయన ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో నిన్ను దేవుడి 2025లోనికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి, నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి, నీవు కృంగిపోయినటువంటి స్థలము నుండి లేవనెత్తాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. నీ కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలు ఇవ్వాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇదిగో నీవు పడినటువంటి ఆ యొక్క శ్రమ నుండి నిన్ను విడిపించడానికి ఆయన నిన్ను ఈ రోజున అభిషేకముతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అభిషేకమునందిన కెరూబులాగా నీవు ఉండాలి. అభిషేకమునందున కెరూబు ఎక్కడ ఉంటుంది అంటే ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన పర్వతం మీద నిన్ను నిలుపుకోవాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన ఉద్దేశాన్ని గమనించగలిగితే ఆయన నిన్ను దిగజారిపోయిన స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థలము మీద కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీ పేదరికంలో నుండి లేవనెత్తి ధనికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను నడిపించాలనుకుంటా ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో దేవుని అద్భుతం జరగాలని ఈ 2025వ సంవత్సరంలో అభివృద్ధిలోనికి తీసుకురావాలని, నీ కన్నిటిని సంపూర్తిగా తీసివేసి సమృద్ధి అయినటువంటి స్థలంలో నిన్ను ఉంచాలని, దేవుని ఆత్మ చేత నీవు నింపబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మరి నువ్వు దేవుని కోరుకుంటున్నావా? ఎంతవరకు నీవు దేవుణ్ణి కోరుకోలేని స్థితిలో మందిరంలో ఉంటూ కూడా ఇదిగో లోకాన్ని కోరుకున్నావేమో, నిన్ను నరకానికి నడిపించేటువంటి నాయకుడైన సాతాను గారిని కోరుకుంటున్నావేమో. ఈ రోజున వాడికి విడాకులు ఇచ్చేసి వాడిని దూరపరిచేసుకుని నీకుతో నాకు ఇక సంబంధం లేదు, నా ప్రాణప్రియుడైన యేసుతో నేను జీవించడానికి ఇష్టపడుతున్నానని నువ్వు ముందుకు రాగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రేంజ్లో నిలబెట్టబోతున్నాడు. నమ్ముతున్నావా సోదరుడా, సోదరి? నమ్మగలిగితే ఉన్న పాటుగా నీవున్న స్థలములో నువ్వెక్కడున్నప్పటికీ కూడా నీవు దేవుణ్ణి ఆహ్వానించగలిగితే, వీలైతే మోకరించి ఈ టెలివిజన్ ఎదుట లేక నీ వింటున్న వర్తమానం ఎదుట మోకరించగలిగితే మోకరించి, అయ్యా నాతో మాట్లాడేవు, దావీదును ఎన్నుకున్న దేవుడువు, దావీదును గొర్రెల దొడ్లలో నుండి విడిపించి అంతఃపురములోనికి నడిపించావు, దావీదును చేయబట్టుకుని లేవనెత్తి ఇదిగో తండ్రి ఇచ్చిన ఉద్యోగానికి స్వస్తి చెప్పి పరమ తండ్రివైన నీవు ఇశ్రాయేలుని కావలి కాసేటువంటి చక్రవర్తిగా చేశావు. నన్ను ఆ విధంగా చేయబోవడానికి, నన్ను ఆ విధంగా ఉంచడానికి ఈ 2025వ సంవత్సరం 2025ని నాకు ఇచ్చిన నీ స్తోత్రాలని నువ్వు ప్రభు వైపు చూడగలిగితే దేవుడు నిన్ను గొప్పవానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కష్టాన్ని చూశాడు ఆయన, నీ దుఃఖాన్ని చూచాడు ఆయన, నీ వేదనను చూచాడు ఆయన, నీ బలహీనతలను చూచాడు ఆయన. ఇదిగో నీవు మరణశైపోయి ఉండటం కూడా చూచాడు, మరణము దగ్గరికి వెళ్ళడానికి, మరణానికి సమీపంగా ఉండటం కూడా చూశాడు. అయితే ఈ రోజునే నీ మరణము నుండి నిన్ను వెనుక తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజునే నీ యొక్క దుఃఖము నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజునే నీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఈ యొక్క బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని సేవకుడిగా నాతో మాట్లాడి నిన్ను బలపరచడానికి ఈ వర్తమానాన్ని అందిస్తున్నాడు. ఈ వర్తమానం ఎవరి కొరకే కాదు, కేవలం నీ కొరకే. నిన్ను బలపరచడానికే, నిన్ను నడిపించడానికే, నిన్ను ఆశీర్వదించడానికే, నేను అభివృద్ధిలోని తీసుకురావడానికే. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే ఈరోజు నేను లేవనెత్తబోతున్నాడు, అక్కడే నేను బలపరచబోతున్నాడు, అక్కడే నేను ఆశీర్వాదం వైపు నడిపించబోతున్నాడు, అక్కడే మరణము నుండి నిన్ను తప్పించి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు అనేకులకు సాక్షిగా ఉండాలి. నీవు అనేకులను దేవుని ఎదుగు నడిపించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు నీ ద్వారా కొన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవే కాదు, నీలాంటి వాళ్ళు అనేకులు దుఃఖపడుతుండగా నీ యొక్క ప్రార్థన ద్వారా, లేకపోతే నీ సాక్ష్యము ద్వారా, లేకపోతే నీవు చేసే కార్యాల ద్వారా వారిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి నేను ఒక ప్రధానమైన సాధనంగా ఎన్నుకోబోతున్నాడు. కనుక నా ప్రియమైన స్నేహితుడా, నీవు దేవునిని కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా
ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాం. మరి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోనికి ఈ యొక్క టెలివిజన్ పరిచర్య ముందుకు కొనసాగించబడుతుంది. వాక్యాన్ని విని వదిలివేయక వాక్యానుసారమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రభు చేత నువ్వు ప్రేరేపించబడితే కొద్దిపాటి కానుకను పంపించి ఇదిగో ఈ టెలివిజన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్పేకి మీరు పంపించగలిగినట్లయితే దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మేము మా టీం వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాం. ఇట్టి కృప మీరు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. లోకమంతా సందడే ఆయనే, ఊరువాడ సంబరాలు చేసెను, పల్లె పల్లె కాంతులతో మెరిసెను. ఊరువాడ సంబరాలు చేసెను, పల్లె పల్లె కాంతులతో మెరిసెను. వేడుక చేద్దాం, గంతులు వేద్దాం, పండుగ చేద్దాం, ఇక సందడి చేద్దాం. రండి వేడుక చేద్దాం, గంతులు వేద్దాం, పండుగ చేద్దాం, ఇక సందడి చేద్దాం. బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడే ఆయను. బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడే ఆయను. తూర్పును తారా వెలసెను నేడు, జ్ఞానులందరికీ వార్త తెలుపెను చూడు. తూర్పును తారా వెలసెను నేడు, జ్ఞానులందరికీ వార్త తెలిపెను చూడు. నీతిమంతుడు అవతరించెనంటగా, పాప శాపమే తీరిపోయెనంటగా. నీతిమంతుడు అవతరించెనంటగా, పాప శాపమే అంతమాయనంటగా. వేడుక చేద్దాం, గంతులు వేద్దాం, పండుగ చేద్దాం, ఇక సందడి చేద్దాం. రండి వేడుక చేద్దాం, గంతులు వేద్దాం, పండుగ చేద్దాం, ఇక సందడి చేద్దాం. బెత్లెహేములో రారాజు పుట్టెను, లోకమంతా సందడే ఆయను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.